Hi guys, welcome to Yamu's World. So today అయితే కౌజి పిట్ట అని చెప్పి 65 అయితే చేస్తున్నాను. ఇంగ్లీష్లో స్క్వేల్ బర్డ్ అంటారండి. సో ఈ రెసిపీ అయితే తమిళనాడులో చాలా స్పెషల్ అండి. సో ఈ రెసిపీ ఎలా చేయాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకోవాలి అండ్ మీరు 65 మసాలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి, కార్న్ఫ్లోర్ పౌడర్ అయితే 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అదైతే పక్కనైతే ఒక 5 నిమిషాలు అయితే కారం కూడా వేసుకొని పక్కనైతే ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత అది బాగా నానిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఫుడ్ కలర్ ఉన్నా కూడా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే కలర్ అయితే బాగుంటుంది. సో ఈ విధంగా అయితే కలుపుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయ్యాక వేసుకోవాలండి. అది 5 మినిట్స్ తర్వాత నానబెట్టినట్టుగా ఉంటుంది. సో దీని ద్వారా ఒక్కొక్క పీస్ పైన ఆయిల్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా స్పైసీగా ఉంటాయి కరకరలాడుతూ. సో ఫ్లేవర్కి అయితే కరివేపాకు రబ్బలు అయితే వేసుకోవచ్చు. ఇలా అయితే మీరు చేసుకుంటే చాలా బాగుంటుందండి, క్రిస్పీగా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీ అయితే పిల్లలకి అయితే చాలా మంచిది. సో ఈ రెసిపీ అయితే ఎప్పుడైనా తిన్నారేమో కామెంట్లో అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.